ఎవ్రీవన్, వెల్కమ్ టు వి కన్స్ట్రక్ట్. ఈసారి మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇంటీరియర్ డిజైన్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకు ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అంటే, ఇల్లు చూసి ఇల్లాల్ని చూడండి అన్నారు ఒకప్పటి, కానీ ఇప్పుడు ఇల్లు చూసి ఇంటీరియర్ డిజైన్స్ని చూడండి అంటున్నారు. అసలు ఇంటీరియర్ డిజైన్స్ అంటే ఏంటి, ఇంటీరియర్ డిజైన్స్ వల్ల లాభాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంటిని లేదా ఆఫీస్‌ని అందంగా అలంకరించుకోవడాన్నే ఇంటీరియర్ డిజైనింగ్ అంటాము. ఒక ఎంప్టీ రూమ్‌లో సీలింగ్ అండ్ ఫ్లోరింగ్ ఏ డిజైన్స్‌లో చేయించుకోవాలి, అలాగే ఆ రూమ్‌కి తగ్గట్టు ఏ ఫర్నిచర్ ఏ ప్లేస్‌లో ఉంటే బావుంటుంది, ఎలాంటి లైట్స్ అండ్ ఫ్యాన్స్ యూజ్ చేయాలి అని ముందే ఏ టు జెడ్ డిజైనింగ్ చేయించుకోవడాన్నే ఇంటీరియర్ డిజైనింగ్ అంటాము. ఇంటీరియర్ డిజైన్స్ అందరూ చేయించుకోవాలా? లేదా అప్పటికప్పుడు ఏదో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు వర్క్ చేయించుకోవచ్చా? అనే డౌట్స్ కొంతమందికి ఉంటాయి. ఇంటీరియర్ డిజైనర్‌కి ప్రతి మెటీరియల్ మీద అవగాహన ఉంటుంది. ఎవరి బడ్జెట్‌కి తగ్గట్టు వారికి డిజైన్ ఇవ్వడమే ఇంటీరియర్ డిజైనర్ యొక్క ప్రత్యేకత. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఏ మోడల్స్ ఉన్నాయో వాళ్ళకి పూర్తి ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్‌కి ఒక డిజైన్ ఇచ్చాక వారికి ఆ కలర్ కాంబినేషన్స్ నచ్చకపోతే మళ్ళీ వాళ్ళు 3D సాఫ్ట్‌వేర్‌లోనే మార్పులు చేయించుకొని నచ్చే అవుట్‌పుట్ వచ్చే వరకు మనం డిజైన్ చేంజెస్ చేయించుకోవచ్చు. సో, ఇలా చేయడం వలన టైం పరంగా అండ్ మనీ పరంగా సేవ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం మెటీరియల్ తెచ్చి వర్క్ చేయించుకున్నాక ఆ డిజైన్ నచ్చకపోతే ఆ మెటీరియల్ వెనక్కి తీసుకోవడం జరగదు. అలాగే క్లయింట్‌కి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇంటీరియర్ డిజైన్స్ చేయించుకోక తప్పదు. ఇంటీరియర్స్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది కదూ! ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్ రూపంలో తెలిపితే మేము మీ డౌట్స్‌కి క్లారిఫై చేస్తాము. ఒకవేళ మీకు ఇంటీరియర్ డిజైన్స్ కావాలనుకుంటే స్క్రీన్‌పై ఉన్న నంబర్‌ని కాంటాక్ట్ చేయగలరు. థాంక్ యూ గైస్.